నా పేరు నిఖిత అండి. నేను యూనివర్సిటీలో గత 5 years నుంచి చదువుకుంటున్నాను. ఇది నా ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్ లో ఇలాంటి యూనివర్సిటీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేను. ముందు నుంచి చెప్తూ వస్తుండే వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ కబ్జా అయింది, అక్కడ ల్యాండ్ కబ్జా అయింది. మొత్తం యూనివర్సిటీ 2500 acres అండి. దాంట్లోంచి చాలా మట్టుకి మన గచ్చిబౌలి స్టేడియం కి, ట్రిపుల్ ఐటీకి, అన్నిటికీ 1999 నుంచి అప్పటి నుంచి ఇస్తూ వచ్చాము. ఇప్పుడు ఇదేంటి కొత్త నాకు అర్థం అవ్వట్లేదు. 400 acres ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు చెప్పట్లేదు ఏ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ అని. అంటే 400 acres మా హాస్టల్లో కూడా వస్తే మా హాస్టల్ కూడా లేపుతారా, మా ఇన్స్టిట్యూషన్స్ కూడా లేపుతారా? చెప్పండి. ఈ యూనివర్సిటీ కాదు, ప్రతి యూనివర్సిటీ అలా చేస్తున్నారు. మా వెనకాల ఏ పొలిటికల్ పార్టీ లేదు. ఇప్పటి వరకు ఏ పొలిటికల్ పార్టీ మాకు ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేయలేరు. మేము ఎవరితో అసోసియేటెడ్ లేము. ఇక్కడ మేము ఇంతమంది thousands of students ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అర్థం అవ్వట్లేదా? ఇక్కడ థీవ్స్ ఇంకా నిబంధనలు అంతా అన్ని బయటకు వచ్చి ఏడుస్తున్నాయి. అయినా మీకు అర్థం అవ్వట్లేదా, కనిపించట్లేదా? చెప్పండి. సో అంటే పొలిటికల్ పార్టీస్ వల్ల అంటే విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు అది అని చెప్పేసి చెప్తున్నటువంటి మాట. అక్కడ ఏం పొలాలు సింహాలు ఏం లేవు కదా, ఫారెస్ట్. మీరు మీ కెమెరా తీసుకొని ఇక్కడికి రండి సార్. వస్తే మీకు కనిపిస్తారు. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. నిన్న ఒక క్లిప్ వచ్చింది. మేము ఒక్క ఇంచు కూడా ఎవరికి ఇవ్వము. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ కి, స్పోర్ట్స్ కి కాకుండా ఏ పర్పస్ కోసం మేము మా ల్యాండ్ ఇవ్వం. ఈ ల్యాండ్ ఇప్పుడు కన్సల్ట్ చేయకపోతే నెక్స్ట్ వచ్చే తరాలకి ఈ ల్యాండ్ అసలు ఉండదు. ఈ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఉండదు. ప్రతి ల్యాండ్ తీసుకొని అట్లాంటిది ఏం లేదండి. మాకు మా వీసీ కానీ రిజిస్టర్ కానీ ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడలేదు. ఎవరికి సపోర్ట్ లేదు. ఓన్లీ మేము స్టూడెంట్స్ ఇంకా యానిమల్స్ కోసం, మా కోసం, ఫ్యూచర్ కోసం మేమే కష్టపడుతున్నాం ఇక్కడికి వచ్చి. ఈ ల్యాండ్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలి. దేనికన్నా ఏ